హలో ఫ్రెండ్స్, బోలా శంకరుడు అనగానే భక్తుల కోరికలను తీర్చే దేవుడు. అలాంటిది శివయ్య జన్మం గురించి స్పష్టమైన క్లారిటీ ఉండదు. ఎలా జన్మించారు, శివునికి అమ్మ నాన్న ఎవరు అని ఈ వీడియోలో అసలు శివుడు ఎలా జన్మించారు అనేది చూద్దాం. శివపురాణంలో మరియు విష్ణు పురాణంలో వేరేగా రాయబడి ఉంది. ముందుగా శివుని స్వయంభూ అంటారు. అనగా శివుని జన్మం స్వయంగా జరిగింది. స్వయంగా జన్మించారు కనుక శివునికి తల్లి తండ్రి లేరు. అలాగే శివుడికి చావు అనేది కూడా ఉండదు. పంచభూతాలని ఆధీనంలో ఉంటాయి. విష్ణు పురాణంలో శివుని జన్మం గురించి ఏం రాశారో చూద్దాము. విష్ణు పురాణంలో విష్ణువు నుంచి వచ్చిన తేజస్సు కారణంగా శివుని జన్మము జరిగింది. విష్ణు నాభి నుంచి బ్రహ్మ జన్మించారు. అలాగే విష్ణు జన్మం గురించి శివ పురాణంలో ఇలా రాసి ఉంది. శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్షని లెక్కిస్తున్నప్పుడు ఒక రుద్రాక్ష నుంచి విష్ణువు జన్మించారు. శివపురాణం మరియు విష్ణు పురాణం రెండు వేరేగా ఉన్నాయి. అదే కాకుండా శివుని జననం గురించి ఇంకో స్టోరీ కూడా ఉంది. ఆ స్టోరీ ఏంటి అంటే, ఒకానొక టైంలో విష్ణువుకి బ్రహ్మకి ఆర్గ్యుమెంట్ అయింది. ఆ ఆర్గ్యుమెంట్ దేనికి అంటే, ఈ యూనివర్స్లో ఎవరు గొప్ప. ఇదే టైంలో వీళ్ళ ఇద్దరి మధ్య ఒక స్తంభం లాగా వెలువడింది. ఆ స్తంభం నుంచి ఇలా మాటలు వినిపించాయి. ఎవరు అయితే ఈ స్తంభం పైన భాగం కనిపెడతారో వాళ్ళే గొప్ప అని వినిపించింది. దానికి వెంటనే బ్రహ్మ పక్షిలాగా చేంజ్ అయ్యి పైకి ఎగరడం స్టార్ట్ చేశారు. అలాగే విష్ణు వరాహ అవతారం ధరించి స్తంభం పైన భాగం కనుక్కోవడానికి వెళ్ళారు. ఎంత వెతికినా ఇద్దరికి స్తంభం పైన భాగం కనిపించలేదు. ఆ స్తంభం నుంచి శివుడు ఆవిర్భవించాడు. అప్పుడు అర్థమైంది, ఈ సృష్టికి గురువు శివుడే అని. ఈ కథ వింటే మనకి అర్థమవుతుంది శివునికి అంతం లేదు అని. అందుకే శివుణ్ణి స్వయంభూ అంటారు.